ఈ రోజు ఆంధ్ర స్పెషల్ చికెన్ రెసిపీ గోంగూర చికెన్ ను ప్రిపేర్ చేద్దామా. మొదటగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను ఒక పాన్ లో ఆయిల్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, చెక్క, లవంగాలు, యాలకులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అందులోకి కట్ చేసుకున్న టమాటో ముక్కలు అవి మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసి బాగా కలపండి. ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టి ఉడికించండి. ఉడికించిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలిపి కాసేపటి తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ను అందులోకి వేసి కలుపుతూ ఉడికించండి. ఇప్పుడు చికెన్ ముక్క ఉడికిందా లేదా అని చూసి కాస్త కొత్తిమీర చల్లితే పుల్ల పుల్లగా కారంగా మనం చేయాలనుకున్న ఆంధ్ర స్పెషల్ చికెన్ రెసిపీ గోంగూర చికెన్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.